రైట్ గాయస్, ఏఐ కోర్స్ ఇన్ తెలుగు. ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము కాంటెంట్ క్రియేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. కాంటెంట్ క్రియేషన్. మీరందరూ బ్లాగ్స్ రాస్తారు, వెబ్సైట్ కాంటెంట్ రాస్తారు, ల్యాండింగ్ పేజ్ రాస్తారు. ఎస్పెషల్లీ మనం తెలుగు మాట్లాడే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇంగ్లీషే. ఓకే, సో మనందరికీ ఒక వరం వచ్చేసింది, చాట్ జీపీటీ అడిగితే కంటెంట్ వస్తుంది. కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నాం, కానీ ఆ కాంటెంట్ డూప్లికేట్ కాంటెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాన్ని డైరెక్ట్గా మనం వాడకూడదు, ర్యాంకింగ్స్ అనేది రాదు. సో ఐ విల్ షో యూ ద మెథడ్స్. స్టిల్ ఏ నుంచే కంటెంట్ తీసుకుంటావు, ప్లాగరైజ్డ్ లేకుండా మంచి కంటెంట్ ఉండి ర్యాంక్ అయ్యేటట్టు మనం నేర్చుకుందాం ఈరోజు. బై ది ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు కంటెంట్ రైటింగ్లో అందరూ ప్రో అయిపోతారు. ఇంగ్లీష్ అసలు రాయడం రాదనుకున్న వాళ్ళు కూడా యూ విల్ బికమ్ ప్రో ఇన్ కాంటెంట్ రైటింగ్. దట్ టు ఎస్ఈఓ ఫ్రెండ్లీ. దట్ ఐ డిడ్ ఇట్. ఈవెన్ నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే, నాకంత గ్రేట్ ఇంగ్లీష్ ఏం రాదు. బట్ ఐ రోట్ కాంటెంట్ అండ్ గూగుల్ అప్రిషియేటెడ్ మీ. మన ఇప్పుడు ఓడిఎంటీ వెబ్సైట్ టాప్ 5లో ఉంది. ఇఫ్ యూ సర్చ్ ఫర్ ద ర్యాంకింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్లో వీఆర్ ఇన్ టాప్ 5. ఇంకా ఫస్ట్ పొజిషన్లో ఉండే, కొంచెం మీదికి అయితేనే ఉంటుంటాయి అనమాట. విత్ సమ్మన్ రైట్ బెటర్ కంటెంట్ దెల్ గో అప్, దే అప్రిషియేట్. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, బట్ స్టిల్ గుడ్. ఇంత కాంపిటేటివ్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది నార్మల్ కీవర్డ్ కాదు. అందరూ డిజిటల్ మార్కెటర్సే, అందరు ఎస్యూ ఎగ్జిక్యూటివ్సే. అలాంటి దానిలో మనం పైకి వచ్చినామంటే, యా, ఐ టుక్ అ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ఓవర్ హియర్ అండ్ ఇట్స్ రియల్లీ ర్యాంక్డ్ వెల్. మీరు చెక్ చేయండి. యాక్చువల్గా ఇఫ్ యూ ఇన్కాగ్నెంట్ విండోలో చెక్ చేయండి, బికాస్ ఇక్కడ నీకు రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, వీఆర్ ఇన్ అ థర్డ్ పొజిషన్. దట్ ఈస్ గుడ్. మళ్ళీ నేను టైం లేదు, ఐ డెంట్ హ్యావ్ అ టైం, మళ్ళీ కూర్చొని మళ్ళీ చేస్తే ఐ కెన్ పుట్ దిస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇంత హై కాంపిటీషన్ కీవర్డ్స్ని కూడా నేను కంటెంట్ చాట్ జీపీటీ నుంచి తీసుకొని ప్రాపర్గా ట్రైన్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్ ద టాప్ 10. దట్ ఈస్ గ్రేట్ థింగ్. యాక్చువల్గా మనం ఏంటి, విఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు కీవర్డ్. ఈ కీవర్డ్కి మనం ర్యాంక్ కావాలి. ఐ వాజ్ ర్యాంకింగ్, దీనికి ఫస్ట్ పొజిషన్లో ర్యాంక్ అవుతుండే. కాకపోతే దీని సర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, బట్ ఇక్కడ తక్కువ ఉంది. అయినా ఐ వాస్ కంటిన్యూయింగ్ ఇట్. బట్ సమ్హౌ ఐవ్ సీన్ ఇన్ సర్చ్ కన్సోల్ దట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కూడా వీఆర్ ర్యాంకింగ్ 30-40. ఈవెన్ వీఆర్ టార్గెటెడ్ దిస్ కీవర్డ్. అప్పుడు నేను ఏమనుకున్నా, అరే కొంచెం మారుస్తే ఈ ర్యాంకింగ్స్ పోయే ఛాన్సెస్ ఉంది. ఐ డిస్కస్డ్ విత్ మై ట్రైనర్స్ దట్ నేను మార్చబోతున్నా మన టైటిల్స్ని, డిస్క్రిప్షన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి టైలర్ చేస్తున్నా అని చెప్పాను. దెర్ ఈస్ అ హై ఛాన్సెస్ మనం 30 నుంచి 20కి వచ్చే ఛాన్సెస్ ఉంది, మేబీ టాప్ 10 వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పిన. బట్ మిరాకిల్గా ఐ డిడ్ ఇట్. ఐ స్పెంట్ అరౌండ్, నేను ఒక వీడియో కూడా చేసాను దానికి ఎన్ని అవర్స్ కూర్చున్నాను అని. సమ్వేర్ అరౌండ్ 60 to 80 అవర్స్ కూర్చున్నాను దీనిపైన. అండ్ వీఆర్ కమింగ్ అన్ ఫస్ట్ పొజిషన్. ఒకటో పొజిషన్కి వచ్చేసాం. దానికి టైటిల్స్ మార్చాను, డిస్క్రిప్షన్ మార్చాను, కంటెంట్ కూడా మార్చాను గైస్. ద కంప్లీట్ కంటెంట్ ఆల్సో హావ్ చేంజ్డ్. నేను ఏం చేశానో అదే చేపిస్తాను మీకు. కాబట్టి జస్ట్ ఫాలో దిస్, దీన్ని ఫాలో చేయండి. బట్ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్. ఎర్లియర్ ఐ వాస్ టార్గెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇప్పుడు హైదరాబాద్ టార్గెట్ చేస్తున్నాను. కాబట్టి ఈ ర్యాంకింగ్స్ పోయినాయి. ఇప్పుడు చూస్తే వీఆర్ కమింగ్ సెకండ్ పొజిషన్ ఫర్ దిస్ కీవర్డ్. బట్ నో ప్రాబ్లమ్. హూ ఈస్ ర్యాంకింగ్ ఆన్ టాప్ అండి? ఇప్పుడు ఈ కీవర్డ్కి హూ ఈస్ ర్యాంకింగ్ ఆన్ టాప్? వెబ్సైట్ కాకుండా సంథింగ్ ఈజ్ అప్రిషియేటింగ్. యా, వీడియో వస్తుంది కదా, దీస్ వీడియోస్, ది 3 వీడియోస్ ఆర్ మనవే కదా. కాబట్టి నో ప్రాబ్లం ఫర్ మీ. అంటే ఇప్పుడు నాకు ఈ కీవర్డ్కు ర్యాంకింగ్ ఉంది, ఆ కీవర్డ్ కూడా ర్యాంకింగ్ ఉంది. కాబట్టి నా ప్లాన్ వాజ్ పర్ఫెక్ట్, మంచి పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట. సో ఎస్సీఓ ఉన్నది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎప్పుడు దీని గురించి ఆలోచనిస్తూనే ఉండాలి మనం. ఇట్లా ఏం చేయాలి, ఇట్లా ఏం చేయాలి, ఇట్లా ఏం చేస్తే యూ విల్ గెట్ ఐడియాస్ అండ్ యూ విల్ ఇంప్రూవ్. యా, కంటెంట్ ఏ విధంగా రాయాలి చాట్ జీపీటీని వాడుకొని. మీరు చెప్పండి, మీరు ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, మీరు ఏం మిస్ అవుతుందో తెలిస్తే ఐ విల్ బెటర్ గైడ్ యూ. ఎస్, what problems you are facing? Yes, you సార్ tried. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి.
సార్ మెయిన్గా కాంటెంట్ రైటింగ్ లో నేను యూజ్ చేస్తుంది ఏంటంటే చాట్ జీపీటీనే వాడి చేస్తున్నాను సార్. ప్లాగియారిజం లేకుండా వితౌట్ అంటే వేరే వెబ్సైట్ నుండి కాంటెంట్ క్రియేషన్ అంటే కాంటెంట్ తీసుకొని మనకు ఆ కాంటెంట్ సేమ్ కాంటెంట్ ని ఇంక్లూడ్ చేయకుండా ఆ విధంగా నేను చాట్ జీపీటీని అడిగి తీసుకుంటున్నాను సార్. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ కాంటెంట్ ని ట్రిమ్ చేసి మనకు కావాల్సిన వేరే వర్డ్స్ ని ఇంక్లూడ్ చేసేసి నేను యూజ్ చేస్తున్నాను సార్ మెయిన్గా. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మీరు? ఈ చాట్ జీపీటీ నుంచి వచ్చిన కంటెంట్ ఏం చేస్తారు? సార్ చాట్ జీపీటీ నుండి వచ్చిన కాంటెంట్ తీసుకొని ట్రిమ్ చేస్తున్నాను సార్. అంటే మేము మామూలుగా వేరే వెబ్సైట్ అంటే వేరే సైట్ ఉంటుంది కదా సార్ ట్రిమ్మింగ్ చేయడానికి, అంటే మ్మ్. వేరే వర్డ్స్ యూజ్ చేయడానికి. సో అందులో నేను పెట్టేసి దాన్ని షార్ట్ చేసేసి వేరే వర్డ్స్ ని అందులో కావాల్సిన వర్డ్స్ ని అంటే కరెక్ట్ న్యూ సినోనిమ్స్ వచ్చే వర్డ్స్ ని యూజ్ చేసేసి నేను మళ్ళీ కాంటెంట్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో సార్. మోస్ట్లీ సినోనిమ్స్ ఏం చేస్తున్నారు, అంతే కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, గుడ్ గుడ్. మంచిగా వస్తున్నాయి రిజల్ట్స్, మరి ర్యాంకింగ్స్ వస్తున్నాయా? ఓకే సార్. ఓకే, గుడ్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఎనీవన్ ఎల్స్? యూట్యూబ్ ఎస్ఈఓ బాగా వర్క్ అవుతుంది సార్, ఇన్స్టాగ్రామ్ వర్క్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ లేదా? యూట్యూబ్లో ఏమో ఫస్ట్లో ర్యాంక్ అవుతాను సార్ ఎస్ఈఓ చేస్తే, ఇన్స్టాగ్రామ్ అసలు రీచ్ రావట్లేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే గూగుల్, యూట్యూబ్ అనేది దేర్ అల్గారిథమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ లైక్ దట్ కదా. ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. కాబట్టి దానికి డిఫరెంట్ స్ట్రాటజీ. బట్ కంటెంట్ పరంగా అయితే యాజ్ యువర్ ర్యాంకింగ్ అండ్ టాప్ మీన్స్ వాట్ ఎవర్ యూ డూయింగ్ ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇన్స్టాగ్రామ్కి మనం సపరేట్ చేయాలి. దానికి మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పీపుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. మనం బిజినెస్ని ప్రమోట్ చేస్తుంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఫస్ట్ పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా కొంచెం రీచ్ తెచ్చుకుంటే దెన్ యూ ట్రై టు ఎంటర్టైన్ అండ్ గివ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. అదర్వైజ్ నో. ఒక డ్యాన్స్ వీడియో కానీ ఇంకేదైనా వీడియోకి అబ్వియస్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంది. అదే యూ టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్స్ నాట్. వాళ్ళకి ఇంకేదైనా వాల్యూనన్నా యాడ్ చేయాలి. కాబట్టి యువర్ ర్యాంకింగ్ ఆన్ యూట్యూబ్, దట్స్ గుడ్ ఐడియా. హౌ ఆర్ యూ గెటింగ్ కంటెంట్ ఫ్రమ్ ద ఏఐ, వసుంధర? మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు? మ్, అంటే నేను సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేస్తాను కదా సార్ కంపెనీకి. వాళ్ళ కాంపిటీటర్స్ ఏం చేస్తారో చూసి ఆ, ఆ బిజినెస్ని బట్టి నాకు స్క్రిప్ట్ ఐడియాస్, నేను ఇలా ఫస్ట్ నేను ఒక స్క్రిప్ట్ ఆలోచించుకుంటాను. దాన్ని బట్టి ఇలా ఎలా చేస్తే బెటర్ అని చాట్ జీపీటీని అడుగుతాను, అది స్క్రిప్ట్ ఐడియాస్ ఇస్తుంది. ఇంకా అలానే చాట్ జీపీటీనే ఎక్కువ వాడుతున్నాను సార్ స్క్రిప్ట్కి. ఓకే, అండర్స్టూడ్ అండర్స్టూడ్. చలో, గుడ్ టు నో. ఇప్పుడు నేను ఒక టాపిక్ రాస్తున్నా అండి. వాట్ ఈజ్ బర్ముడా ట్రయాంగిల్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను హిట్ కొట్టాను, నాకు వచ్చింది, ఆన్సర్ వచ్చింది. అది వచ్చినట్టు కాపీ పేస్ట్ చేసుకుంటే ఓకే ఆ కంటెంట్ని మీకు చాట్ జీపీటీ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, చాట్ జీపీటీ ఒక ఇమేజ్ని మీకు క్రియేట్ చేసిందంటే నో టూ ఇమేజెస్ ఆర్ సేమ్. సో దే హ్యావ్ ఆ కాపీ రైట్ ఇష్యూస్ అనేది ఏం రాదు, ప్రతిసారి కొత్తది క్రియేట్ చేసుకుంటుంది. బట్ వాట్ అబౌట్ ద కంటెంట్? ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ అని కొట్టినా నాకు ఆన్సర్ వచ్చింది. దాన్ని డైరెక్ట్ మనం వాడుకుంటే మంచిదా, మంచిది కాదా? వాట్ ఈస్ యువర్ వ్యూ? సమ్ చేంజెస్ షుడ్ బి వీ హ్యావ్ టు చేంజ్ సార్. ఓకే. ఒరిజినల్ కాంటెంట్ కావాలని లేకపోతే ప్లాగియారిజం లేకుండా అట్లా అడిగితే వేరే వెబ్సైట్ లో తీసుకోకుండా ఇవ్వమని చెప్పేసి అంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి. ఓకే ఓకే. అంటే ఫ్రేజింగ్ కూడా మార్చుకోవాలి, రీఫ్రేజ్ చేసుకోవడం, ఫ్రేజెస్ కొన్ని సినానిమ్స్ అన్నట్టు అట్లా. ఓకే, గుడ్. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా? మీన్ వైల్ లెట్ మీ ట్రై టు లాగ్ ఇన్ టు మై చాట్ జీపీటీ అకౌంట్. చూద్దాం ఇస్తుందో ఇయ్యదో. మీన్ వైల్ లెట్స్ యూజ్ జెమినాయ్ హియర్. అంతలోపట ఇక్కడ నేను అడుగుతున్నాను, వాట్ ఈజ్ బర్ముడా ట్రయాంగిల్? Now we got an answer. You can see here ChatGPT ఈ ఇష్యూ వచ్చింది నాకు, గేట్వే టైమ్డ్ అవుట్ అని వచ్చింది. సో దాని దిమాగ్ ఖరాబ్ చేసేసిన నేను, అందుకే రావట్లేదు. సో నార్మల్ది వాడదాం మనం.
అంతలోపట వి గోట్ అన్ ఆన్సర్ హియర్. ఇక్కడ చూడండి, బర్ముడా ట్రయాంగిల్ గురించి ఆన్సర్ వచ్చింది. సి, రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఎప్పుడైతే మీరు ఏ నుంచి కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నారో, చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఈ మోడల్స్ కంటెంట్ జనరేటర్ చేసే మెషిన్స్ కాదండి. ఇది డోంట్ థింక్ లైక్ దాట్. నువ్వు ఇచ్చే ఇన్పుట్ని బట్టి నీ అవుట్పుట్ వస్తుంది. నువ్వు జనరిక్ క్వశ్చన్ ఇట్లా అడగొద్దు. జనరిక్ క్వశ్చన్ అడిగితే ఈ కంటెంట్ మీరు కాపీ చేసుకుంటే డెఫినెట్గా ఇది ప్రాబ్లం అవుతుంది. ఫర్గెట్ అబౌట్ పనిష్మెంట్ కాకపోవచ్చు, కాకపోతే నువ్వు అప్రిషియేట్ కావు, నీకు ర్యాంకింగ్స్ రావు. మన మెయిన్ మోటో ఆఫ్ రైటింగ్ కాంటెంట్ ఈస్ టు గెట్ విజిబుల్, రైట్? జనాలకు కనిపించాలి, ర్యాంక్ రావాలి. అలాంటిది నువ్వు ఈజీగా ఇట్లా కంటెంట్ రాసి కాపీ పేస్ట్ చేసి సార్ వస్తలేదంటే రాదు. మళ్ళీ నువ్వు వాట్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇట్. దీనికి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయండి. ఐ టెల్ యూ, యూర్ టాకింగ్ అబౌట్ ఫెయిరా ఫ్రేజింగ్ అవి అంటారు, అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో నేనేం చేస్తా, ఇఫ్ ఐ రియలీ వాంట్ రైట్ అ ఆర్టికల్ ఆన్ బర్ముడా ట్రయాంగిల్, వాట్ ఐ డూ ఈస్, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అండి. దెర్ ఆర్ మెనీ మెథడ్స్, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, బ్లాగ్స్ మనం ఎందుకు రాస్తున్నాము, జనాలు చదవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనకు కనెక్ట్ అవ్వాలని. ఓకే, ఫర్గెట్ అబౌట్ ద రెవెన్యూ లీటర్. వాళ్ళు కనెక్ట్ అయ్యి చాలాసేపు స్పెండ్ చేసి మనకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే దెన్, ఆర్ ఎల్స్ బిజినెస్ బ్లాగింగ్ రాస్తున్నాం, మన వెబ్సైట్కి రీచ్ పెరగాలనుకున్నాం. ఏదైనా ప్యాషనే సంబంధం. మనీ లీడ్స్ తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రీడర్కి నువ్వు వాల్యూ ఇస్తున్నావా లేదా. యూ డోంట్ నో, మీకు కూడా అర్థమైండొచ్చు, మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చూస్తుండొచ్చు అండి. లింక్డ్ఇన్లో పోస్ట్ చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది ఆ లింక్డ్ఇన్ పోస్టు కాంటెంట్ ఏఐతో జనరేట్ చేసిందా ఒరిజినల్ కంటెంటా. దాన్ని బట్టి మీ వ్యూ మారిపోతుందా లేదండి. ఇఫ్ యూ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఏ జనరేటెడ్, ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావ్ 20 lines, యూ విల్ స్కిప్ ఇట్ ఆర్ నాట్. మీరు స్కిప్ చేస్తారా లేదా? ఎస్, ఎస్ సార్. జనాలు 90% ఆఫ్ ద పీపుల్ ఏఐని డిపెండ్ అయ్యే కంటెంట్ రాస్తున్నారు. కానీ అకార్డింగ్ టు ద రీసెర్చ్ 50% మంది ఫస్ట్ 3 secondsలోనే దాన్ని అర్థం చేసుకుంటారు, ఇది ఏఐ జనరేటెడా హ్యూమన్ జనరేటెడ్. ఏఐ జనరేటెడ్ ఆర్టికల్స్ని చదవట్లేదు, దే ఆర్ స్కిప్పింగ్ ఇట్. దానికి హ్యూమనైజ్డ్ ఫ్లేవర్ ఉండాలి. హ్యూమనైజ్డ్ ఫ్లేవర్ ఉంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ లింక్డ్ఇన్ పోస్ట్, అ బ్లాగ్, వాట్ ఇట్ మై బి, డోంట్ మేక్ ఇట్ లైక్ అ ఏఐ వన్. ఒక హ్యూమన్ రాస్తున్నట్టు ఫీల్ వస్తే పీపుల్ ఫీల్ లైక్ ఓకే, బికాస్ పీపుల్ కనెక్ట్ టు ద పీపుల్, నాట్ టు ది ఏఐ. యా, అందుకు ఏ బ్లాగ్ రాయాలన్నా మీరు ఏం చేయాలంటే ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేయండి. నో షార్ట్ కట్స్. నీకు వీలైతే ఒక రోజుకు ఒక బ్లాగ్ రాయి, 2 రోజులకు ఒక బ్లాగ్ రాయి. డోంట్ ఇన్ హరి, ఒక రోజుకి 20 రాస్తా, ఇన్ని బ్లాగులు రాసినా పైసలు రావంటే రావు. కాబట్టి వాట్ ఎవర్ ద టాపిక్ గివెన్ టు యూ, రీసెర్చ్ ఆన్ దాట్. ఒక యూట్యూబ్ వీడియో చూడు, ఆర్టికల్ చదువు, ఒక బుక్ చదువు, నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేయ దాని మీద. నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేసిన తర్వాత, ఇంతకుముందు మనం ఎట్లా చేస్తుండే, ఫర్గెట్ అబౌట్ చాట్ జీపీటీ, జెమినై, వీళ్ళెవ్వరూ లేరండి. వీళ్ళు లేనప్పుడు ఎట్లా చేస్తుండే మనం, దిస్ ఈస్ ద మెథడ్ వీ ఫాలో, రైట్? అంత రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ గురించి డెప్త్గా రాసి, మనకి ఇంగ్లీష్ బాగాలేకపోతే ప్రూఫ్ రీడింగ్ ఒకరికి ఇస్తే ఆయన చూసి దాన్ని పాలిష్ చేసి ఇస్తే దాన్ని సబ్మిట్ చేస్తుండే. అంటే బెస్ట్ బ్లాగర్ ఈ పని చేస్తాడు. ఓకే, సేమ్ మెథడ్ ఫాలో కామంటున్నా. కాకపోతే నువ్వు ఊహించుకొని పేపర్లో రాసి అట్లా అవసరం లేదు. డైరెక్ట్ చాట్ జీపీటీకి వచ్చేసి, చాట్ జీపీటీ జెమినైకి వచ్చేసి ఇక్కడ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడు, స్టోరీ లాగా చెప్పు. చెప్పి ఏం చేయి, మేక్ దిస్ బెటర్. లెట్ మీ గుడ్, ఐమ్ టెలింగ్ యూ, ఒకసారి హ్యాబిచ్యూట్ అనమాట, ఇంకోటి కాదు. నాకు చాట్ జీపీటీకి హ్యాబిచ్యూట్ అయినా, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఓవర్ దేర్. చాట్ జీపీటీ యూఐ ఇస్ సచ్ వే. ఇగో నేను ఏం చేస్తున్నాను చూడండి ఇప్పుడు, మేక్ దిస్ ఇన్ అ బెటర్ వే. నేను చెప్పింది అర్థమైందండి ఇప్పుడు? వాట్ ఐ సెడ్, బర్ముడా ట్రయాంగిల్ గురించి రాయమంటే ఏం చెప్తున్నా నేను, వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎస్ రీసెర్చ్ చేయమంటున్నారు సార్. రీసెర్చ్ చేసి మొత్తం నాలెడ్జ్ నీ బ్రెయిన్లో ఉండాలి. బ్రెయిన్లో ఉన్న తర్వాత అప్పుడు స్టోరీ లాగా చెప్పేసి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి మీరు, దాని కాంటెంట్ వస్తుంది చూడండి మీరు. మేక్ దిస్ ఇన్ ఎ బెటర్ వే అని చెప్పేసి ఇక్కడ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా. సో బర్ముడా ట్రయాంగిల్, it's always a secret. Even I'm seeing this from the childhood, that many planes were missing, many ships were missing, and many superstitious things. People saying that there are aliens under the ocean, or else maybe because of the atmosphere,
the ships and airplanes are getting destroyed. I don't know what is the reason, but something is happening. Even I'm very curious about knowing the Bermuda Triangle. I've watched many YouTube videos, but there is no proper conclusion. Maybe I'm expecting that scientists might come up with the solution or finding the secret. What might be the actual reason? ఓకే, షార్ట్ కంటెంట్ తీసుకున్నాను, బట్ అది రాలేదు. లెట్ మీ ట్రై దిస్, మేక్ ఇట్ ఇన్ అ బెటర్ వే. చాట్ జీపీటీకి ఏమైంది? ఇన్ అ బెటర్ వే ఇది లేనే లేదు. It has no. Yeah, let me do it fast again. Bermuda Triangle, it's always a secret. Even since from my childhood, I've listened to many stories about it. Planes are missing, ships are missing. Some people are saying that aliens are under the water and they're destroying the ships and airplanes. Some people saying that it's because of the atmosphere. Whatever the reasons are, Bermuda Triangle is always a secret I want to explore. Make this better. ఈ విధంగా ఏ టాపిక్ అయినా సరే, ఏ బ్లాగ్ అయినా సరే నువ్వు రీసెర్చ్ చేసి ఇక్కడ మాట్లాడు. ఇప్పుడు ఏమవుతుంది మీకు చెప్పండి. ఇప్పుడు నేను రాసాను కదా, ఈ రాసిన కంటెంట్ అంతా ఒరిజినల్ కంటెంటా డూప్లికేట్ కంటెంటా అండి? చెప్పండి. ఒరిజినల్ సార్. ఒరిజినల్ సార్. ఇది నా కంటెంట్, ఇది నా కంటెంట్ అండి. నేను ఎవరితో కాపీ చేయలేదు. నేను నాలెడ్జ్ గెయిన్ చేసి నేను రాశాను. కాకపోతే నా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండొచ్చు. దెర్ మైట్ బి ఏ ప్రాబ్లం విత్ ద ఇంగ్లీష్. అప్పుడు నేను చేస్తున్నా మేక్ దిస్ బెటర్ కొటేషన్. ఇప్పుడు నీకు పాలిష్డ్ ఇంగ్లీష్ వస్తుంది. నేను ఏడా కాపీ చేయలేదు. నువ్వు సెంటెన్స్లు ఇవన్నీ మార్చాల్సిన అవసరం లేదు. ఎస్, కరెక్ట్ ఆర్ నాట్? ఈజ్ దిస్ మై ఓన్ కంటెంట్ ఆర్ నాట్? Yes, sir. The Bermuda Triangle has been a mystery to me since childhood. I grew up hearing stories of planes and ships vanishing without a trace. Some believe aliens are hiding beneath the waves, striking down anything that passes by, while others blame the local atmosphere. Whatever the truth is, the triangle remains the enduring secret that I'm driven to explore. ఇది మన కంటెంట్, ఇది వేరే వాళ్ళ కంటెంట్. దిస్ ఈస్ ద గోల్డ్ గైస్. ఈ విధంగా ఫాలో కండి, మీకు ర్యాంకింగ్స్ కూడా వస్తాయి, మస్తు ర్యాంకింగ్స్ వస్తాయి. అయితే సార్ నేను ఇక్కడ ఇది ప్లాగరైజ్డ్ కంటెంటా కాదా చెక్ చేస్తా అంటే, చెక్ చేసుకోండి మీరు. ప్లాగరైజ్డ్ కంటెంట్లో మీకు ప్లాగరైజం రాదు, 100% యూనిక్ కంటెంట్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఏంటంటే 100% యూనిక్ వస్తుంది. ఏఐ డిటెక్టర్ వాడారనుకోండి, ఏఐ డిటెక్టర్లో వస్తుంది మీకు ఈ విధంగా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ సీమ్స్ టు బి రిటర్న్ బై ఏఐ అని వస్తుంది. ఏ విధంగా అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏఐ వాడేది, కొంచెం పాష్ వర్డ్స్ అవ్వాలంటే వర్డ్స్ చూస్తే ఇది ఏఐ అని అనుకుంటుంది. కాకపోతే ఈ టూల్స్ని మీరు రిలయబుల్ కాకండి. ఎందుకంటే ఈ టూల్స్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అరే బాబు ఇందులో ఏఐ కంటెంట్ ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పాస్ ద ఏఐ డిటెక్షన్ అని చెప్తారు. ఇది కొట్టినప్పుడు ఏం చేస్తాడు, ఆడు ఇంకో దగ్గరికి పంపిస్తాడు. తర్వాత ఇక్కడ నువ్వు పర్చేస్ చేయని చెప్తాడు. వారి ఇంటెన్షన్ ఏంది, టూల్ అమ్మాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? ఎస్. ఇగో ఆయన ఏం చెప్పిండు, నేను ఫేర్ ప్రైస్ చేస్తాను. ఎంత ఘోరంగా చేసిండు ఫేర్ ప్రైస్. ఇది అసలు ఇంగ్లీష్ అసలు ఇట్స్ వేస్ట్. సి లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఆనెస్ట్లీ. లెట్ మీ టెల్ యూ కమోడిటీ యాక్చువల్లీ. మోస్ట్ people who come to learn AI today are not actually confused about what AI is. At most people who come to learn AI movement, this is waste. అవసరం లేదు, పారాప్రైజ్ గీజ్ అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ, జస్ట్ ఫాలో దాట్. మీరు ట్రైన్ చేయండి, సిస్టమ్కి ట్రైన్ చేయండి. ఆ ట్రైన్ చేసిన కంటెంట్ వాడండి. యూ డోంట్ నీడ్ టు చెక్ ద ప్లాగరిజం, యూ డోంట్ నీడ్ టు చెక్ ద ఏఐ డిటెక్ట్. ఎందుకంటే దిస్ ఇస్ యువర్ కంటెంట్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. కాకపోతే whatever the output you got it, if you want you can filter it in a better way. ఇక్కడ మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ అడగండి. సో మేక్ ఇట్ more like I am explaining this to a 10-year-old.
ఇంకా పెద్ద పెద్ద ఇంగ్లీష్ కాకుండా ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఇప్పుడు ఏ డిటెక్షన్ గురించి కూడా మనం తప్పించుకుంటాం. అంత పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు, సింపుల్గా. సియా ఇప్పుడు చూడండి. ద బర్ముడా ట్రయాంగిల్ హ్యాస్ బీన్ అ బిగ్ మిస్టరీ టు మీ ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. I used to hear amazing stories about planes and ships that just disappeared. Some people think there are aliens living under the water who build ships down. Other people think the weather there is just in variation. So చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఇచ్చింది. కాబట్టి ద ఫస్ట్ మెథడ్ వాట్ ఐమ్ టెలింగ్ యూ ఈస్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మైక్ ఆన్ చేసుకొని మొత్తం చదవండి, అది రాసేస్తుంది. మేక్ ఇట్ ఇన్ అ బెటర్ వే అనండి. అప్పుడు నీ టైలర్డ్ కాంటెంట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చేసి, అరే బాబు 10 years ఓల్డ్కి చెప్పినట్ట ప్రొఫెషన్ ఉండాలా, క్రేజీ ఉండాలా, కామెడీగా ఉండాలా చెప్పండి. ఆ విధంగా మనం మెషిన్ని ట్రైన్ చేసి మన వర్జన్ని తీసుకొని వస్తున్నాము. దిస్ ఈజ్ గోల్డ్. డెఫినెట్గా ఇది ఫాలో కాండి. ద సేమ్ థింగ్ ఐ ఫాలోడ్ ఫర్ మై బ్లాగ్స్. క్లియర్? క్లియర్? Yes, sir. Yes, sir. Yes, sir. Clear, sir. యా, దిస్ ఈస్ ది బెస్ట్ మెథడ్, యూ కెన్ డూ దట్. ఇది బ్లాగ్స్ గురించి బై. ఇంకా బ్లాగ్స్ గురించి డిస్కషన్ క్లోజ్. ఏ బ్లాగ్ అయినా ఇట్లా రాయండి, కాంటెంట్ క్రియేషన్. ఇందులో నేను చెప్పింది ఏంటంటే రీసెర్చ్ అబౌట్ ద టాపిక్ and go to LLM model. It can be ChatGPT or Gemini. Speak about the topic in your own words and make it in a better way. Second, fine tune it by asking follow-up questions like changing the tone or explaining to a 10-year-old, etc. So this is gold. This really works very well for you. ఇది బ్లాగ్ గురించి అండి. నెక్స్ట్, కంటెంట్ క్రియేషన్ ఫర్ బ్లాగ్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్ ఫర్ వెబ్సైట్స్. మరి వెబ్సైట్స్కి ఎట్లా చేయాలి? ఎందుకంటే ఇట్స్ బ్లాగ్ కాదు, బర్ముడా ట్రయాంగిలా ఇంకేదన్నా కాదు, ఒక వెబ్సైట్కి కావాలి. ఓకే, ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనుకుందాం. మన టాస్క్ వచ్చేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. దీని గురించి మనం హోమ్ పేజ్ డిజైన్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ డన్ హియర్. చెప్పండి, మీకు ఏం ఐడియా వస్తుంది? వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఒక ఆయన వచ్చిండు, మెయిన్ పేజ్లో కాంటెంట్ రాయాలి. నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు డెఫినెట్గా ఏఐనే వాడుకోవాలి, కానీ మంచి కంటెంట్ జనరేట్ చేయాలి. టెల్ మీ యువర్ ఐడియాస్, వాట్ యూ గోనా డూ? ChatGPT-తో మాట్లాడే కంటెంట్ క్రియేట్ చేయొచ్చు సార్. ఓకే, అరవింద మీరు ఒకసారి చాట్లో పెట్టండి, నాకు అర్థం కాలేదు. చాట్లో టైప్ చేయండి, ఐ ట్రై టు అండర్స్టాండ్. ఓకే సార్. నెక్స్ట్, చాట్‌జీపీటీని అంటే ఒక హోమ్ పేజ్‌లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వాళ్ళకి ఏముండాలి అని ఫస్ట్ అడుగుతాను. అంటే ఏ కంటెంట్ ఉండాలి, సెక్షన్స్ ఏముండాలి? ఓకే, గుడ్. నెక్స్ట్, ఇంకేం చేస్తావు? చెప్పింది హెడ్లైన్ ఉండాలి, హెడ్లైన్ 2 ఉండాలి, రివ్యూస్ ఉండాలి, అవన్నీ చెప్పేసింది. తర్వాత అండ్ సెక్షన్ బై సెక్షన్ ప్లాన్ చేయమని అడుగుతాను సార్. మొత్తం మీద యూ ట్రై టు రిట్రీవ్ ద కాంటెంట్ ఫ్రమ్ ChatGPT ఓన్లీ, LLM మోడల్. ఎస్, అంటే చాట్‌జీపీటీని అయితే అలా అడుగుతాను. మామూలుగా మాన్యువల్‌గా అయితే వేరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ వెబ్‌సైట్స్ అన్నీ చూసి అనలైజ్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, గుడ్. ఎనీ అదర్ ఐడియాస్ గైస్? ఇంకేమైనా ఎవరికైనా ఐడియాస్ ఉన్నాయా? Yes, sir. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఈ మధ్యలో యూత్ ఎలాంటి ఫోటోగ్రఫీ ఇష్టపడుతున్నారు, అలాంటి కంటెంట్ అంటే మన సర్వీసెస్ ఎంత ట్రెండీగా ఉండబోతున్నాయి, వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టు, వాళ్ళ కస్టమైజ్డ్ మేబీ దానికి రిలేటెడ్ కంటెంట్ చూస్తుంది. ఓకే, గుడ్. ఎనీవన్ ఎల్స్? వాళ్ళ రిక్వైర్మెంట్ను బట్టి మనము చెప్తాం సార్.
ఎవరి రిక్వైర్మెంట్? మనకి ఎవరైతే వెబ్సైట్ చేయమన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి అడుగుతాను సార్ చార్ట్ చెప్పి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుందో ఆయనకు వెబ్సైట్ కావాలి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ కావాలి, అంతే. దెన్ వాట్ విల్ యూ ఆస్క్? రెఫరెన్స్ సైట్స్ చూస్తాం సార్. ఆల్రెడీ బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళ సైట్స్ చూస్తాం, అదేవిధంగా ఎలా ఉన్నాయి అనేసి. ఓకే, చలో, దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్. మీరు అంతా చెప్పేది జనరికే, ఇట్స్ మోర్ లైక్ ఆస్కింగ్ చాట్ జీపీటీ ఓన్లీ. కానీ అది కాదు చేయాల్సింది. సమ్వన్ సెడ్ దట్ నేను వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతాను కదా, ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ అడగడం కాదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. టేక్ కంప్లీట్ ఇన్ఫో ఆఫ్ ద బిజినెస్. అర్థమైందా? ఇప్పుడు ఐ టాక్ అబౌట్ ఓడిఎంటీ. నాకు మీరు వెబ్సైట్ చేస్తున్నారు అనుకో, నేను చెప్పేది ఏంటంటే, చూడండి భయ్, ఓడిఎంటీని నేను ఓన్లీ పైసల కోసం స్టార్ట్ చేయలేదు. కోర్స్ నాకు పైసలు ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం చాలా మంది లైఫ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అందుకే యూట్యూబ్లో కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాను. దాంతోపాటు అందరికీ సరిపోయేటట్టు ప్రైజింగ్ మోడల్ కూడా నేను మార్చాను. ఓకే, ఐ వాంట్ గివ్ వాల్యూ టు దెమ్. ఏదో కోర్స్ అయిపోయినప్పుడే టాటా బాయ్ బాయ్ కాకుండా అయిపోయిన తర్వాత కూడా బియాండ్ సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఒకటే సరిపోదు కాబట్టి ఇందులో ఏఐ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ థియరీ కాదు, కంపల్సరీ ప్రాక్టికల్ కూడా చేయాలి. ల్యాప్టాప్ లేని వాళ్ళు జాయిన్ కావద్దు, కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. అండ్ దీనికి ఇంగ్లీష్ అవసరం లేదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకున్నా పర్లేదు. అట్ ద సేమ్ టైం ఏజ్ కూడా సంబంధం లేదు, ఏజ్ ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, కరియర్ చేంజ్ చేసుకున్నా ఏం కాదు, సింప్లీ కమ్యూనిటీ. నా గోల్, ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసిన నా గోల్ ఏంటంటే, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ తెలుగు పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ. క్లియర్ గైస్? ఈ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తున్నాను మీకు, ఓకేనా? ఇదే ఇన్ఫర్మేషన్ మీరు ఎల్ఎల్ఎం మోడల్స్కి ట్రైన్ చేయాలి. గాట్ ఇట్ గైస్? అండర్స్టూడ్? ఎస్ సార్. Yes, sir. ఎందుకు చెప్తున్నాను? ఇలా ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? వాట్ విల్ హ్యాపెన్? బ్రాండ్ యొక్క ఎమోషనల్ వాల్యూ ప్రకారంగా మన వెబ్సైట్లో సెక్షన్స్ అనేవి మనం చేయొచ్చు. కరెక్ట్. ఇంకా దాంతోపాటు మనం కంటెంట్ మనం ట్రైన్ చేసామనుకోండి, ఇన్ఫర్మేషన్ కూడా దాని తగ్గట్టే వస్తుంది. మీరు అట్లా కాకుండా గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని అనుకో, జనరిక్ కంటెంట్ వస్తుంది. అలా కాకుండా మనం ఏం స్పెషల్ మనం రాసామనుకో, మన టైలర్డ్ కంటెంట్ వస్తుంది. దానివల్ల నీకు ప్లాగరిజం అనే ప్రాబ్లం రాదు. క్లియర్? ఇస్ దట్ క్లియర్? దిస్ ఇస్ వాట్ ఐవ్ డన్. ఓడిఎంటీకి నేను అదే చేశాను. 1 second. యా, ద సేమ్ థింగ్ ఐవ్ డన్ టు ద ఓడిఎంటీ. మీరు ఎవరిని చూసేదంతా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎం మోడల్కి ట్రైన్ చేశాను. ఇది నేను చేస్తే అప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు ఐ గో టు చాట్ జీపీటీ, ఆస్ దట్ ఏఐకి సంబంధించిన కంటెంట్ కావాలంటే ఏమవుతుంది తెలుసా? హే హాయ్, ఐ నో దట్ యూఆర్ ఆల్రెడీ టీచింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఓడిఎంటీ అండ్ యూఆర్ ప్లానింగ్ ఏ అని నాకు తగ్గట్టు ఇస్తుంది. ఎందుకంటే దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, కాంటెక్స్ట్ విండో అని మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ కాంటెక్స్ట్ విండో అండి? వాట్ ఈస్ కాంటెక్స్ట్ విండో? ఎస్, ఎనీబడి? Yeah, ఓల్డ్ keep డేటాని it. రెక్టిఫై చేసుకుంటాం. ఓల్డ్ డేటాని రిట్రీవ్ చేసుకోవడం. ఇంకా The window which we are giving, we are asking the information or getting the information. మనము ప్రీవియస్ ఇచ్చిన ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది సార్. ఆహా. ఇప్పుడు ఈడేమన్నా కాంటెక్స్ట్ విండోలో ఏమన్నా అయిపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? కాంటెక్స్ట్ విండో ఉంది బై. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ చాట్ జీపీటీ స్టాప్ ఆన్సరింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్? ఓకే, టోకెన్స్ వెరీ గుడ్. టోకెన్స్ మీరు ఫ్రీ వర్జన్లో చాట్ జీపీటీలా మీకు 8000 టోకెన్స్ ఏమున్నాయి. ఒక్కొక్క కాంటెక్స్ట్కి మీకు ఏంది 8000 టోకెన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నీ 8000 టోకెన్స్ అయిపోయినాయో అప్పుడు ఏమవుతుంది? ఐదర్ ఆన్సర్ అని ఇయ్యదు, లేదంటే ఏమవుతుంది, నువ్వు ఫస్ట్ ట్రైన్ చేసినావు ఓడిఎంటీ అంటే ఇది, ఓడిఎంటీ ఇది అని కదా, అది మర్చిపోతుంది. కాబట్టి నువ్వు క్వశ్చన్ అడిగినావు అనుకో, వాట్ ఈజ్ ఏ అంటే జనరిక్ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. అందుకే మనకు టోకెన్స్ ఎక్కువ ఉండాలి, అందుకే ప్రీమియం తీసుకోవాలి. ప్రీమియం తీసుకుంటే కాంటెక్స్ట్ విండో 32,000 టోకెన్స్ ఉంది, చాలా పెద్దగా వస్తుంది అనమాట.
ఓకే, అజ్యూమ్ దట్ యు ఆర్ ప్రీమియం యూజర్ ఆఫ్ చాట్ జీపీటీ. అప్పుడు ఏం చేయాలంటే మీకు టాపిక్ ఒక వెబ్సైట్ సంబంధించి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకుముందు నేను చెప్పిన కదా, ఫస్ట్ మోడల్కి ట్రైన్ చేయాలి. అరే బాబు ఇది నేను దిస్ ఈస్ ద సర్వీసెస్ ఐమ్ ప్రొవైడింగ్ అనేది ట్రైన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు కంటెంట్ అడగాలి. ఇప్పుడు ఏమైతుంది, నీకు తగ్గట్టు కంటెంట్ ఇస్తుంది, ఇది కాపీ కంటెంట్ కాదు. జనరల్గా చాలామంది ఏం చేస్తారు, ఐ హ్యావ్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్, ఐ వాంట్ యూ టు క్రియేట్ అ కాంటెంట్ ఫర్ దిస్. దట్స్ వెరీ జెనరిక్. దెర్ ఈస్ అ పాసిబిలిటీ, దెర్ ఇస్ అ ప్లాగరిజం. బట్ అట్లా కాదు. నువ్వు అరే బాబు నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఈయన ఇట్లాంటి చేస్తాడు అని సినారియోస్ తీసుకున్నావు అనుకో, నీకు తగ్గట్టు కంటెంట్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ అ కంటెంట్ ఫర్ ద వెబ్సైట్స్ అండ్ ల్యాండింగ్ పేజెస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నేను ఇప్పుడు చూపిస్తే ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ క్లియర్? Sir. యా. Yes, sir. మన టైం బాగాలేక చాట్ జీపీటీ ఆగిపోయింది. చాట్ జీపీటీ చూడండి ఎట్లా అయిపోతుంది, చేయలు ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇది లేకపోతే కొద్దిసేపటికి. దీని మీద నేను ఎంత ఎఫెక్ట్గా పని చేయలేదు, బట్ సూన్ వీ స్పెండ్ మోర్ టైమ్. అండ్ క్లాడ్ అయితే అవసరం ఉంది, ఇది కూడా మనం చదువుదాం. ఇప్పుడు ఇంట్లో కూడా ఏమైంది, సెషన్ అవుట్ అయిపోయింది, నాకు మళ్ళీ 10 o'clock 10:30కి ఓపెన్ చేస్తా అంటుండు. ఐ టేక్ ఎ ప్రీమియం ఇన్ కపుల్ ఆఫ్ డేస్. చాలా బాగా ఇచ్చిండు, ఇది కూడా మనం చూద్దాం. మీకు కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది సేమ్ టాపిక్ పైన. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్కి నేను కాంటెంట్ ఎట్లా జనరేట్ చేస్తున్నాను చూడండి. డిజిటల్ మార్కెటింగ్ చేసేసాను, చూపించాను. సేమ్ ఐఎమ్ డూయింగ్ హియర్. I have one wedding photographer and the company name is Wedding Shot. They provide wedding photography, candid photography, outdoor shootings, pre-weddings, birthdays, everything. The photographer name is Raj. He has 20 years of experience. Almost very big occasions he participated. More than 300 clients he has satisfied. And his price is reasonable. And recently he has done a wedding which is worth of 3 to 4 crore rupees, the wedding, and he charged more than 3 lakhs for that. I was wondering how come people are taking 3 lakhs for the wedding photography. People are spending that much money. Now he came to me and he asked me to create a website. Okay, దీన్ని లెవెల్ అయిపోయింది, ఇక్కడ రాద్దాం. Now he is asking me to create a website. And let me try and few more things. Give me content for a home page. Make sure that use all the data I gave you and try to create best and unique content out of it. Try to give me 500 words content, and also try to allocate the data into different sections. Right. సో ఇక్కడ నేను ఏం చేశానంటే అతని గురించి మాట్లాడి ఆ డేటా, ఇంకా నేను చాలా చేస్తుండే, జర్మనీ ఈజ్ ఐమ్ నాట్ యూస్ టు దిస్, ఐ వుడ్ హావ్ ట్రైన్ మోర్ డేటా ఇచ్చేసి, అరే బాబు కంటెంట్ ఇయ్యి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను. లెట్ మీ పుష్ ఇట్ హియర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్ హోమ్ పేజ్ కంటెంట్ అన్నాగా, ఇప్పుడు వసుంధర ఏం చెప్పింది, సార్ డిఫరెంట్ సెక్షన్స్ అన్నది కదా, నేను కూడా సెక్షన్స్ అని చెప్పిన. బట్ వాట్ షీ వాజ్ మిస్సింగ్ ఈజ్ జనరిక్. నేనేం చేస్తున్నా, డేటాను ట్రైన్ చేశాను నేను. ఓకే, ఇక్కడ చూడు, ఇది హీరో సెక్షన్ డిజైనింగ్ పనికి వస్తుంది. అబౌట్ సెక్షన్లో చూడండి, with over 20 years of experience, Raj isn't just a photographer, he's a storyteller of a human emotions, having documented more than 300 grand weddings and high profile occasions. Raj bring a seasoned eye to every frame. సర్వీసెస్ ఏముంది మనం చెప్పినాం, క్యాండిడేట్, ట్రెడిషనల్, ప్రీ వెడ్డింగ్, లైఫ్ స్టైల్, వై వెడ్డింగ్ షాట్ ఎందుకు తీసుకోవాలి, నేను 300 సాటిస్ఫైడ్ క్లయింట్ అని చెప్పాను, 3 lakhs పైన తీసుకున్నాడు అని చెప్పాను, టెస్టిమోనల్ 1000 మందికి పైన సాటిస్ఫై చేశాడు అని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కంటెంట్ ఒరిజినల్ కంటెంటా కాదా? యూ టెల్ మీ.
యా బికాజ్ మీరు కీవర్డ్స్ ను అంటే ఎక్కువ క్యాచీ కీవర్డ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నట్టుగా. సో యు ఆర్ హ్యాపీ విత్ దిస్ కంటెంట్ ఆర్ నాట్? ఎస్. అబ్సల్యూట్లీ సార్. సో దిస్ ఈస్ ద మెథడ్ యూ షుడ్ ఫాలో ఇట్. ఇంకా నేను జెమినీలో సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇంకా లెంతీగా ట్రైన్ చేయండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మీరు? క్లయింట్ వచ్చినప్పుడే క్లయింట్ని ప్రోబ్ చేయాలి, క్వశ్చన్ చేయండి. అరే బాబు నువ్వేంటి, నువ్వేం చేసినావు, అది ఇది అని అడిగి ఆ డేటాని మనం అర్థం చేసుకొని ఆ డేటాని ట్రైన్ చేయండి. నౌ యూ హ్యావ్ అ కంటెంట్. ఇఫ్ యూ వాంట్ కెన్ ఆస్క్ ఫాలోఅప్ క్వశ్చన్. అరే భయ్ నీది టూ మచ్ పాస్ట్ ఇంగ్లీష్ ఉంది, అది జర సింపుల్ ఇంగ్లీష్ కావాలి, ఫాలోఅప్ క్వశ్చన్స్ అడగండి అండ్ విల్ బెటర్ కంటెంట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వర్క్ ఫర్ యూ. అండ్ మళ్ళీ చెప్తున్నా, వీటన్నిటితో పాటు ఒక 10% మీరు రాయండి, టైప్ చేసి రాయండి ఆయన గురించి. ఇది ఎందుకంటే ఎంత చేసినా కొంచెం ఏఐ కంటెంట్ డిటెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఇంగ్లీష్ ఎట్లుంటుంది, మనది కొంచెం భయంకరంగా ఉంటుంది, మనం తప్పులు చేస్తాం కదా, ఆ తప్పులు ఉండాలి. గూగుల్కి ఏంది, ఇది హ్యూమనైజ్డ్ కంటెంట్ అని తెలవాలి కాబట్టి కొన్ని రాయాలి. రాజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్, హీ మేనేజ్ టు సాటిస్ఫై మెనీ బిగ్ క్లయింట్స్ అని మన ఇంగ్లీష్లో రాసినాం అనుకో అవుతుంది. 10-20% మన కంటెంట్ ఉండాలి. ఇది ఎంతున్నా కూడా అప్పుడు ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఓడిఎంటీలో మెనీ స్టూడెంట్స్ టోల్డ్ మీ సార్ ఈ మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్, నేను కావాలని వదిలేసిన ఆ మిస్టేక్స్. ఎందుకంటే గూగుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ రిటర్న్ బై ద హ్యూమన్, నాట్ బై ద మెషిన్ అని. Got it, guys? Yes, sir. Yes, sir. Sir, So there are two things I discussed. One is బ్లాగ్ రేటింగ్ ఎట్లా చేయాలి, దీనికైనా రీసెర్చ్ చేసి ట్రైన్ చేయమని చెప్పాను. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా సర్వీసెస్కి చేయాలన్నా క్లయింట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది కూడా ట్రైన్ చేయండి. ట్రైన్ చేసి రిట్రీవ్ చేసి మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్స్లో బెటర్ చేయండి. ఇంకా దీనికి మించిన బెటర్ ఇంకోటి లేనే లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్స్, యూ కెన్ ట్రై ఇట్. ఫస్ట్ దానిలోనేమో అర్థం చేసుకొని మీరు మాట్లాడండి, మేక్ ఇట్ బెటర్ వే అని చెప్పాను. ఇక్కడనేమో అర్థం చేసుకొని ట్రైన్ చేసి రాయమని చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫైన్ ట్యూన్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ ఫాలోడ్. ఐ గాట్ వెరీ గుడ్ నంబర్స్, you've సీన్ ఇట్ ఆల్రెడీ. ఏ ఆర్టికల్ రాసినా కూడా మంచి మంచి నంబర్స్లా ఉన్నాయి. నేను ఎప్పుడు రాసినా కూడా మినిమం 3 గంటలు తీసుకుంటా. చాలామంది కాంటెంట్ రైటింగ్లో ఫెయిల్ ఎందుకు అవుతారంటే దే రైట్ ఇన్ 5 minutes. నీకు అది గూగుల్ ఏడు కనిపించదు అది. టేక్ 3 hours, 2 hours. ఒక్క పేజ్ రాయి బై రోజుకి చాలు, 2 రోజులకు ఒక పేజ్ రాయి, కానీ అది గూగుల్లో రావాలి ర్యాంకింగ్. అప్పుడు దాని ఆనందం వేరే. చాలామంది ఫెయిల్ అయ్యిందంటే ఇక్కడ తీసుకొచ్చినామా పేజ్ చేసినామా అయిపోయింది. నో నో నో. రిమెంబర్, గూగుల్ బికమ్ ఇన్ సచ్ వే దట్ ఒకప్పుడు టైటిల్ బాగా ఇస్తే వస్తుండే, డిస్క్రిప్షన్ బాగా ఇస్తే వస్తుండే, కీవర్డ్స్ బాగా ఇస్తుండే. ఇప్పుడు కాంటెంట్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఎస్ఈఓ కంటే ఏంది, జీఓ వచ్చింది, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చింది. మెషిన్స్ అర్థం కాసుకోవాలి, చాట్‌జీపీటీని ఇంప్రెస్ చేయాలి. వీటిని ఇంప్రెస్ చేయాలంటే మీ కాంటెంట్ ఆ విధంగా ఉండాలి. నౌ ఇఫ్ యు సీ యువర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అంటే ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా మెషిన్స్ కోసం నేను ఎస్ఈఓ ఏం చేయలేదండి. ఐ డోంట్ డూ ఎనీ ఎస్ఈఓ ఫర్ దిస్, బట్ యూ కెన్ సీ ఇట్స్ రికమెండింగ్ ఓడిఎంటీ ఆన్ ద ఫస్ట్ ప్లేస్. ఓడిఎంటీ నీ మెయిన్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. నీ కంటెంట్ ఈజ్ కింగ్, దాని తర్వాతనే ఆన్ పేజ్ పారామీటర్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ. నీ కంటెంట్ బాగుంటే ఎస్ఈఓలో ఇంప్రెస్ అవుతావు, అట్ ద సేమ్ టైం పీపుల్, అట్ ద సేమ్ టైం జియో ఒక సపరేట్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నీ కంటెంట్ బాగుందంటే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. మనం నెక్స్ట్ వీక్లో ఒక వెబ్సైట్ చేయబోతున్నాం, ఒక ల్యాండింగ్ పేజ్ చేసి చూపిస్తాం మీకు. ఎందుకంటే ద టాపిక్ ఆల్సో దేర్ కదా, హౌ టు క్రియేట్ అ వెబ్సైట్ విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. అప్పుడు ప్రాక్టికల్గా నేను కంటెంట్ కూడా చూపించి గూగుల్కి సబ్మిట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? No, sir. Clear, sir. All clear. ఇంకా ఇక్కడ యాడ్ కాపీస్ అవి అవి ఈజీ, వెరీ ఈజీ థింగ్. బట్ బిఫోర్ వీ కంక్లూడ్, క్లాడ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, దీన్ని చదువుతా, మీరు వినండి. దిస్ విల్ హెల్ప్ యూ లాట్. ఇఫ్ యు ఆర్ అ సీరియస్, యూ వాంట్ టు రైట్ అ సీరియస్ కాంటెంట్, ఇవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. వన్ సెకండ్. Brainstorming. Yes.
ఇక్కడ చాలా ఉన్నాయండి, ఇది అర్థం చేసుకోండి. ఐఎమ్ రీడింగ్ ఇట్, అర్థం చేసుకోండి అంతే. Myth busting. Show students that Google penalizes low quality AI content. నాట్ ఏఐ అసిస్టెడ్ కంటెంట్. అంటే ఏఐలో లో క్వాలిటీ ఉన్నదాన్ని మాత్రమే పెనలైజ్ చేస్తుంది, కానీ నీకు ఏతో వచ్చిన కంటెంట్ ఏం కాదు, కాపీ పేస్ట్ డైరెక్ట్ చేసింది. అలా కాకుండా మనం ఏ మనకు అసిస్ట్ చేసింది, వీ ట్రైన్డ్ ఇట్, దట్ ఈస్ అ గుడ్ కంటెంట్. ఏ యాజ్ అ రీసెర్చర్ అండి, నాట్ యాజ్ అ కాంటెంట్ క్రియేటర్. దాని నుంచి కొన్ని అవుట్లైన్ తీసుకొని దాని ద్వారా న్యూస్ తీసుకురండి. ఓకే, యా. ఈఈఏటి ఫ్రేమ్వర్క్, ఇలాంటి చాలా జార్గన్స్ వస్తాయి అనుకోండి. గూగుల్ ఇప్పుడు ఎట్లా రివార్డ్ చేస్తుంది అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, అథారిటేటివ్నెస్, ట్రస్ట్ వర్దీనెస్. ఇవి ఏ కంటెంట్లు అయితే ఉన్నాయో వాళ్ళకు ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఈవెన్ జియో యాజ్ వెల్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ వర్కింగ్ 10 years, 12 years in this digital marketing industry, what I understood is డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ రియలీ హెల్పింగ్ ద స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను, నా ఎక్స్పర్టీస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ట్రస్ట్ వర్తీనెస్ గురించి. ఐ వర్క్ విత్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ హూ హాజ్ అ కెరియర్ గ్యాప్ ఆఫ్ 12 years. He was working as a US IT recruiter. He was very confused how would be his career. One day he contacted me. I suggested him digital marketing for 6 months course. He learned it. Now today he's working in one of the big MNC. అని ఒక కంటెంట్ రాస్తున్నా ఇక్కడ నేను. ఇక్కడ గూగుల్ ఏ కూడా ఇది మాట్లాడదండి. ఇట్లా ఎప్పుడన్నా కేస్ స్టడీస్ మాట్లాడుతుందా? ఒక పర్సన్ యూఎస్ఐటీ రిక్రూట్ నుంచి వచ్చిండు అనేది నో కదా. No, కాబట్టి sir. అలాంటి కంటెంట్ నువ్వు ఇంజెక్ట్ చేసినావు అనుకో, గూగుల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో యాడింగ్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్ టు ఏ అసిస్టెడ్ కంటెంట్ న్యాచురల్లీ సాటిస్ఫై ఆల్ యువర్ 4 signals. రైట్. ఇంకా ఫ్యూ మోర్ థింగ్స్. నేను చెప్పింది అవే మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేస్తున్నా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీకు అర్థమైన కాడికి తీసుకోండి. నెవర్ కాపీ పేస్ట్ ఏఐ సెంటెన్సెస్. రీడ్ ద ఏఐ అవుట్పుట్, క్లోజ్ ఇట్, దెన్ రైట్ ద సేమ్ ఐడియా ఎంటైర్లీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఫ్రమ్ మెమరీ. ద మీనింగ్ స్టేస్, ద వర్డింగ్ బికమ్స్ 100% ఆఫ్ యోర్స్. నేను చెప్పిన అర్థం చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో రాయండి అని చెప్పాను. Add personal experience layers. For every AI paragraph, add one sentence from your own experience. When I worked on a campaign for a local restaurant, ఆ విధంగా. కాబట్టి నీకు AI ఇచ్చింది, ఇంతకుముందు మన కంటెంట్ ఇచ్చింది, బ్రిక్ బై బ్రిక్ ఇచ్చింది కదా, ప్రతి దాంట్లో మీరు ఒక పారాగ్రాఫ్ రాయండి, ఒక లైన్ రాయండి. Got it, guys? Yes, sir. Sir, Original data and research first. Collect original data, survey your audience, interview an expert, find niche local statistics, feed this data into AI and ask it help structure. ఇది మనం అడిగినాం, రీసెర్చ్ చేసి చేయండి అని చెప్పినాం. ఇట్స్ ఓకే. ఇది కూడా ద ఒపీనియన్ ఇంజెక్ట్ టెక్నిక్, ఇది బాగుందండి. AI avoids taking strong positions. You don't have to end every major section with your own opinion or a counter argument. However, in my experience, this approach only works when detectors cannot flag. No, leave it. ఇది కాదు, ఇంకోటి చూద్దాం. ఏఐ వర్సెస్ హ్యూమన్ వాయిస్. ఇక్కడ చూడండి ఇచ్చింది, హ్యూమన్ వాయిస్ ఎట్లుంటుంది, ఏఐ వాయిస్ ఎట్లుంటుంది, మనం ఏం చేయాలి. See the difference. There are several key strategies that can be employed to optimize your content for search engines while maintaining a high quality and real. ఇది జనరల్గా ఏఐ ఇస్తుంది. అట్లా కాకుండా చూడండి, ఆఫ్టర్ టెస్టింగ్ 40+ blog posts last year, I found one thing mattered more than any SEO trick: writing one genuinely useful sentence that nobody else on page had written. సో ఈ విధంగా ఒక మనిషి రాస్తున్నట్టు దీస్ థింగ్స్. AI రైటింగ్కి టూల్స్ ఏది బాగున్నాయంటే చాట్ జీపీటీ అండ్ క్లాడ్ బోత్ ఆర్ రియలీ గుడ్. బట్ చాట్ జీపీటీ ఈస్ రియలీ డూయింగ్ గుడ్. క్లాడ్ ఏంటంటే ఇన్ డెప్త్ కాంటెంట్ ఇస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్. లెట్ మీ కన్క్లూడ్ అబౌట్ ద కాంటెంట్ రైటింగ్. లేటర్ విల్ గో ఫర్ అ కాపీ రైటింగ్. ఎప్పుడైనా ఒక బ్లాగ్ గురించి కంటెంట్ రాయాలంటే బాగా రీసెర్చ్ చేసి
చాట్ జీపీటీకి కానీ జెమినికి వెళ్ళి మైక్ ఆన్ చేసుకొని దాని గురించి మొత్తం మాట్లాడి రీరైట్ రాయమని చెప్పండి. హ్యాపీగా యూ కెన్ యూస్ దాట్. ఏదైనా వెబ్సైట్కి కానీ ల్యాండింగ్ పేజ్కి కంటెంట్ రాయాలంటే దాన్ని బాగా అర్థం చేసుకొని ఆ డేటాను మెషిన్కి ట్రైన్ చేయండి. ట్రైన్ చేసిన తర్వాత రిట్రీవ్ ద అవుట్పుట్ ఫ్రమ్ దాట్. ఆ వచ్చిన తర్వాత దెన్ ఫైన్ ట్యూన్ చేసి మీరు వాడుకోవచ్చు హ్యాపీగా. దాంతోపాటు ఇంతకుముందు క్లాడ్ చెప్పినట్టు ఏ ఇచ్చిన ప్రతి పారాగ్రాఫ్కి నీ సొంత కంటెంట్ యాడ్ చేయి, ఒక లైన్ యాడ్ చేయి. దానివల్ల నీ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ఒరిజినల్ కంటెంట్ విల్ బి మోర్. యా, దట్స్ ఇట్. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? నో సార్. Yes, sir. నేను చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ కూడా ఇచ్చానండి. దట్ ప్రాంప్ట్ ఈస్ సేవ్డ్ ఇన్ మై అకౌంట్. అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ నాట్ వర్కింగ్. కెన్ ట్రై వన్ మోర్ టైమ్. ఇది వస్తే ఐ విల్ షో యూ దాట్. సో వన్ మోర్ మెథడ్ కూడా ఉందండి. యా, వచ్చింది. సో ప్రాబ్లమ్ విత్ దే సర్వర్స్ ఓన్లీ. ఒక ప్రాంప్ట్ ఉందండి. ఆ ప్రాంప్ట్ ఇచ్చాను నేను. అగైన్ నా ప్రాంప్ట్ కూడా నేను వాళ్ళని అడిగాను. దే ఓన్లీ గేమ్ మీ ద ప్రాంప్ట్. ఈ స్ట్రాటజీ కూడా మీరు వాడవచ్చు. కెన్ ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు సీ దిస్? ఎస్. ఎస్ సార్. చూడండి, whatever the topic, it can be blog or website content. A prompt to act as an expert content strategist, SEO specialist, copywriter with 10 plus years of experience. Your goal is to create 100% unique, human-like, non-generic content that avoids common AI patterns and plagiarism. Topic, your topic, wedding photography. Target audience, who is your target audience? Content goal is what? Educate, convert, inform. SEO rankings. Tone, friendly undala, professional undala, storytelling undala. Instructions. Do not write generic content. Avoid common definitions and overused explanations. Start with a strong hook, story, problem, or surprising. Include real life examples, case studies. This is good. Or relatable scenarios. Add unique insights, opinions, and practical tips. Structure content with clear headings and subheadings. Use simple language but deep explanation. Avoid repetitive phrase and AI style writing patterns. Add a section what most people can do it. SEO instruction, include primary keyword ikkada rayandi, wedding photography in Hyderabad, wedding photographer in Hyderabad. Add 3 to 5 related keywords naturally. Optimize heading for SEO. Output format eklundali, నాకు టైటిల్ కావాలి, ఇంట్రడక్షన్ కావాలి, మెయిన్ కంటెంట్ కావాలి, మిస్టేక్ సెక్షన్ కావాలి, కంక్లూజన్, బోనస్. గివ్ మీ 3 variations of this content with a different angles. Is this good or not prompt? Yes. Yes sir. Yes, sir. ఇది వాడితే మనకు మంచి కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉందా? Yes, sir. 100% సార్. చూద్దాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. టాపిక్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. టార్గెట్ ఆడియన్స్ customer is always a beginner only. Content goal is SEO rankings. అంటే బ్లాగ్ కొన్నిసార్లు బ్లాగ్ ఇన్ఫర్మేటివ్ ఉండాలి. ఇది వెబ్సైట్ కంటెంట్ కాబట్టి SEO ర్యాంకింగ్ చూస్ చేసుకున్నాను. ట్రోన్ ఫ్రెండ్లీ ఉండని. ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఫైన్. కీవర్డ్ రాద్దాం. Hyderabad. Done. Let me click this. ఇప్పుడు చూడండి, మనకు ప్రాపర్ స్టైల్లో కూడా ఇచ్చాడు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్, ద వన్ డెసిషన్ దట్ విల్ డిసైడ్ హౌ యూ రిమెంబర్ యువర్ వెడ్డింగ్ ఫర్ ఎవర్. ఇంట్రడక్షన్. A couple once told me something I'll never forget, blah blah blah. Why choosing the right wedding photography in Hyderabad matters. Real examples. Types of wedding photography style. ఈ ప్రాంప్ట్ దాన్ని ఓకే రియల్గా ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయండి, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంజెక్ట్ చేయండి. ఇగో రాజు ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ వెడ్డింగ్ అనేది అక్కడ అంటే హార్డ్ వర్క్ చేయండి.
ఇది అయిపోయింది, చాట్ జీపీటీ ఇచ్చింది, కాపీ పేస్ట్ చేస్తా అంటే వాట్ ఈస్ దేర్ విత్ యూ? ఐ స్పెండ్ 80 hours in making ODMT on top. You doing 8 minutes obviously will not rank well. ఈ విధంగా తీసుకోండి. దాంతోపాటు ఈ మెథడ్ని రెండు కలిపి మిక్స్ చేయండి, దట్ ఈస్ ఫైన్. క్లియర్ గైస్? అర్థమైందా? ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఎట్లా తెచ్చుకుంటారు భయ్ మీరు? ఈ ప్రాంప్ట్ నన్ను ఏమంటారా లేకపోతే మీరే తెచ్చుకుంటారా? ఎట్లా తెచ్చుకుంటారు? హౌ యూ గెట్ దిస్ ప్రాంప్ట్? ప్రాంప్ట్ నాకు ఇట్లాంటిది కావాలి, మంచి ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పండి, ఇస్తుంది. సేమ్ ప్రాంప్ట్ వాడండి. సో దీంతో ఇంకా డిస్కషన్ క్లోజ్. కాంటెంట్ రైటింగ్ అనేది పక్క పెట్టేసాను. యు ఆర్ అ కాంటెంట్ రైటర్ ఆల్రెడీ. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ రైట్ కాంటెంట్ రైటింగ్? టైప్ yes in the chat box. I want to see how many of you are confident. Confused ఉంటే కన్ఫ్యూజన్ పెట్టండి, నో ప్రాబ్లం. ఎస్. అండ్ టాస్క్ ఇస్తా, టాస్క్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు, నాట్ ఎ ప్రాబ్లం. వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ మచ్ అబౌట్ ద కాంటెంట్ రైటింగ్ అంటే ఈ మధ్య కంపెనీస్ కాంటెంట్ రైటర్ సపరేట్, కాపీ రైటర్ సపరేట్ అట్లా హైర్ చేసుకుంటలేరండి. వన్ డిజిటల్ మార్కెటర్ షుడ్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు ఎట్లుండాలంటే యూ షుడ్ డూ ఎవ్రీథింగ్. నాకు రాదు అన్నది ఏది ఉండకూడదు. నీకు అంత రీసోర్సెస్ ఉన్న తర్వాత నాకు రాదు అని ఎందుకంటాను అనకు. ఐ డూ ఎవ్రీథింగ్ సార్ అని చెప్పేసి అండ్ స్టిక్ టు దట్. ఏమైనా టాస్క్ ఇస్తే ఒక గంట సేపు ఎక్కువ కూర్చొని చెయ్యి. నీ డెడికేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ యూ విల్ గ్రో ఇన్ యువర్ కెరియర్ యాజ్ వెల్. క్లియర్? రైట్. కంటెంట్ రైటింగే కష్టం అండి. కాపీ రైటింగ్ ఈజ్ వెరీ ఈజీ. వసుంధరా, క్లియర్ అబౌట్ ద కాంటెంట్ రైటింగ్? ఎస్ సార్. మా ఆఫీస్లో అంటే బ్లాగ్స్ రాస్తున్నాను సార్ నేను. మా ఎండి కీవర్డ్స్ అన్ని తీసేస్తారు సార్. తీసేస్తాడా? అంటే ఆయనకి ఆర్టికల్ అనేది ఆయనకు తగ్గట్టు ఉండాలి, అంటే ఆయన ప్రిఫరెన్స్ లో ఉండాలి. కీవర్డ్స్ అంటే మీనింగ్ మార్చేస్తున్నాయని తీసేస్తారు సార్. అచ్చా, హీ డజంట్ కేర్ ద ర్యాంకింగ్ బట్ ఆహా. అది నాలెడ్జబుల్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండాలా అనుకుంటున్నాడు అనమాట. అవును సార్. దట్స్ గుడ్ ఫర్ జిఓ. నీకు జిఓకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బట్ ఎస్ఈఓకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ లేదు. బట్ తెలిసి ఆర్ట్ ఆఫ్ ఎస్ఈఓ అనేది ఏంటంటే మనం తెలివిగా కీవర్డ్స్ వాడాలి, కానీ వాడినట్టు అవతలోకి తెలియకూడదు. అదే మ్యాజిక్. ఇదొక సైన్స్ అనమాట, ఇదొక సైన్స్. రైట్. నెక్స్ట్ కాపీ రైటింగ్ అండి. కాపీ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డేటా సైన్స్ అన్నాం, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. యాడ్ రావట్లేదు, అవసరం ఉన్నప్పుడు రాదు. సెబీ ఇన్కాగ్నేటో. యా, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కనిపిస్తుంది. నీకు ఇవన్నీ యాడ్ కాపీస్ అండి. దీస్ ఆర్ ఆల్ యాడ్ కాపీస్. ఇప్పుడు మీరు చెప్పండి, కస్టమర్ డజంట్ మీన్ దట్ కస్టమర్ హ్యాస్ అ హై ఛాన్స్ ఆఫ్ క్లికింగ్ ఆన్ ద ఫస్ట్. అలా ఏం లేదండి. 30% ఆఫ్ ద పీపుల్ బ్లైండ్లీ క్లిక్, బట్ రిమైనింగ్ 70% చూస్తారు నాకు ఏది కావాలి, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఒక స్టూడెంట్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు ఇక్కడ నీకు 4 యాడ్ కాపీస్ ఉన్నాయి. దేని మీద క్లిక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందండి? ఫస్ట్ వన్ సార్. స్టూడెంట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది. up to 50% discount అన్నారు. వేర్ ఇట్ ఈస్ డిస్కౌంట్? ఫస్ట్ వన్ సార్. 100% ప్లేస్మెంట్ కూడా ఉన్నది. 100% ప్లేస్మెంట్. This has a high chance. That's why I'm asking student. స్టూడెంట్ ఇంటెన్షన్ మొత్తం జాబే. కాబట్టి ఈవెన్ 4th పొజిషన్లో ఉన్నా కూడా ఈయన యాడ్ కాపీ బాగుంది కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ పీపుల్ విల్ క్లిక్ ఆన్ దిస్. దీనివల్ల క్వాలిటీ స్కోర్ పెరుగుతుంది, నాకు తక్కువ పైసలకే పైకి కూడా వస్తాడు అనమాట. సెకండ్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు అనుకోండి, హీ డజంట్ కేర్ అబౌట్ ద జాబ్ గురించి చూడాయన సర్టిఫికేషన్స్ ఏమున్నాయా అని చూస్తాడు అనమాట. తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉందా అని చూస్తాడు అనమాట. ఒక బిజినెస్ మ్యాన్ ఒకలాగా చూస్తాడు. కాబట్టి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు తీసి దాన్ని బట్టి యాడ్ కాపీ రాయాలి. కాబట్టి నీకు పర్ఫెక్ట్ యాడ్ కాపీ రావాలంటే కూడా యూ షుడ్ ట్రైన్ చాట్ జీపీటీ. నాకు ఎలాంటిది కావాలో ప్రాపర్గా అడగండి.
ఇక్కడ వన్ మోర్ థింగ్ అండి, యూ హ్యావ్ నో ప్రాబ్లం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఈయన యాడ్ కాపీ, యు ఆర్ ఇంటూ డేటా సైన్స్ ట్రైనింగ్ అండ్ యూ వాంట్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. గూగుల్ హ్యాస్ నో ప్రాబ్లం. ఏమైనా ప్రాబ్లం ఉందా గూగుల్ నువ్వు కాపీ చేసుకుంటే ఇక్కడ? బికాస్ దిస్ ఇస్ నాట్ SEO, దిస్ ఇస్ నాట్ యువర్ వెబ్సైట్, ఇట్స్ యాడ్ కాపీ. దర్ ఇస్ నో సచ్ రూల్ దట్ యూ కాంట్ కాపీ యువర్ కాంపిటీటర్. కానీ మనం ఎందుకు చేస్తాం చెప్పు? మనం కాంప్యూటర్ కంటే బెటర్గా ఉండాలని ట్రై చేస్తాం, విల్ నాట్ కాపీ ఇట్. ChatGPT or other LLM models are very good in copywriting. మీరు హ్యాపీగా ChatGPTకి వెళ్ళేసి మీ సినారియో చెప్పండి అండ్ ఆస్క్ దెమ్, ఇట్ విల్ గివ్ యూ. నా మన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి అనుకుందాం, కంటెంట్ ఇచ్చిన కదా. ఐఎమ్ ఆస్కింగ్, యూ ఆల్రెడీ బికమ్ గుడ్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నేను మళ్ళీ అడుగుతున్నా చూడండి. Now I'm planning to run Google Ads for this client, Google Ads search network, and I need ad copy for that. Headline 1, headline 2, headline 3, and description line 1 and description line 2 as well. So act like a experienced copywriter who worked on thousands of Google Ads campaigns and give me 10 different variations of the ad copies. ఆల్రెడీ ఇంతకుముందు ఈ కాంటెక్స్ట్ విండోలో ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని తెలుసు వాళ్ళకు, మన మొత్తం గురించి తెలుసు వాళ్ళు. ఇప్పుడు నేను సర్చ్ నెట్వర్క్ రన్ చేస్తున్నా పోయి నాకు యాడ్ కాపీ కావాలని చెప్తున్నాను. రోల్ చెప్పాను, కాంటెక్స్ట్ చెప్పాను, ఫార్మాట్ చెప్పాను, హిట్ బటన్. ఐ కన్వర్టింగ్ గూగుల్ యాడ్ సర్చ్ క్యాంపెయిన్. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్, క్యాప్చర్ ఎవ్రీ ఎమోషన్స్ పర్ఫెక్ట్లీ, బుక్ యువర్ డేట్స్ టుడే. హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 ఇచ్చాడండి పర్ఫెక్ట్గా. ఇదేంది? హై ఇంటెంట్ ప్లస్ ప్రీమియం ఫీల్, ఎమోషనల్ యాంగిల్, యువర్ వెడ్డింగ్ యువర్ స్టోరీ, బెస్ట్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ నీకు దాదాపు 30 క్యారెక్టర్స్లోనే ఇచ్చాడండి. మళ్ళీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 30 క్యారెక్టర్స్లో ఇచ్చాడు. ఎందుకంటే హెడ్లైన్ సర్చ్ యాడ్ అన్నా కదా, బియాండ్ ఇయ్యలే చూడ ఆయన. బియాండ్ ఇస్తే ఇంకా యూ విల్ రైట్ బెటర్ వే, బట్ మనకు లిమిటేషన్ ఉంది కదా. హ్యాపీగా మీరు ఇది కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కంటెంట్ రైటింగ్కే నీకు ప్రాబ్లం, వీటికి ఏం ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ యూజర్ మీట్ రైట్. ఇప్పుడు ఒక ఫేస్బుక్ యాడ్ కాపీ గురించి చూద్దాం. I also want to run a Facebook lead generation campaign as well, and I'm using a video over there. On top of the video, I want to use the best content. So act like a experienced copywriter who handled many Facebook ad campaigns and give me the best content for it. Google gets a high importance this headline and description. Facebook kuda నీ యాడ్ క్రియేటివ్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు మన కాంటెక్స్ట్ ఉంటే బాగుంటుంది. యా, ఆఫ్టర్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, వాట్ యాక్చువల్లీ స్టేస్ విత్ యూ, నాట్ ద ఫుడ్, నాట్ ద డెకరేషన్స్, నాట్ ఈవెన్ ద స్ట్రెస్, ఇట్స్ యువర్ మెమరీస్. డన్. సేమ్ ఈమెయిల్ యాజ్ వెల్. మీరు చూస్తే కాపీ రైటింగ్ ఈజీ. ఒకప్పుడు యూ డోంట్ బిలీవ్ అండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు సపరేట్గా, అంటే అవసరం లేదు, ఒక కంపెనీలో కంటెంట్ రైటర్స్, కాపీ రైటర్స్ అని సపరేట్ పొజిషన్స్ ఉంటుండే. ఈ కాపీ రైటర్స్కి మస్తు వాల్యూ ఉంటుండే. ఈ మన హోర్డింగ్స్ మీద తక్కువ స్పేస్లో ఎక్కువ మ్యాటర్ రావాలి, చాలా వాల్యూ ఉండే. ఐ ట్రైన్డ్ వన్ స్టూడెంట్ ఈస్ ఫ్రమ్ కోల్కతా, ఆయనకు 60 ఏళ్ళ పైన ఉంటుండే. ఆయన చాలా బాగా చెప్తుండే నాకు, అసలు నాకు అర్థమే కాకపోతుండే, అరే ఇది ఇంత డెప్త్ ఉంటుందా అని. ఇప్పుడు ఆయన రీప్లేస్ చేసినట్టు ఇవన్నీ. అక్కడ ChatGPT అడిగితే ఆయన కంటే ఎక్స్పీరియన్స్ వేగా చెప్తుంటాయి అనమాట. ఇప్పుడు మనం నాగార్జున మూవీ చూసినాం కదా, అందులో మన్మధుడు మూవీలో ఆయన అంటాడు, యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్ అన్నట్టు. ఇలాంటి క్యాప్షన్స్ ఎన్నో ఇస్తుంది ChatGPT నీకు. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ అ బెటర్ వే, బట్ యూ షుడ్ నో హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ ఓవర్ దేర్. ఓకే, సో యాడ్ కాపీ కావచ్చు, ఈమెయిల్ రైటింగ్స్ కావచ్చు, ఇంకేదైనా సీనియరైజ్ అయినా యూజ్ ChatGPT ఇన్ అ బెటర్ వే అండ్ గెట్ ద ఆన్సర్స్. ఇంకొక హ్యాక్ చెప్తా, ఇది కూడా చూడండి. ఐమ్ ఆస్కింగ్ ది క్వశ్చన్. I'm planning to run Google Ads search campaigns for my clients, different clients I have. But I want to know the rules, how the heading should be there, how the description should be there,
so that more CTR will come and my quality score improves. So act like a experienced Google Ads specialist, research the complete web and let me know the best practices. కాబట్టి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా టాపిక్ గురించి పోయే కంటే వాట్ ఈస్ బెస్ట్ అని చెప్పండి. మీకు ల్యాండింగ్ పేజ్ అప్పుడు కూడా చెప్తా ఇది. దాన్ని బట్టి యూ ఆస్క్ ద క్వశ్చన్స్. ఇప్పుడు చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే యాడ్ కాపీ ఎట్లుంటే బాగుంటుంది చూడండి. గుడ్, యూఆర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్. మోస్ట్ పీపుల్ జంప్ ఇన్ టు గూగుల్ యాడ్స్ అండ్ రైట్ random headlines. That exactly why CTR is low and quality score sucks. I'll break this like I teach my agency team. చూడండి, understand the Google actually wants. Expected CTR, ad relevance, landing page experience. Biggest mistake most marketers do. They write ads like best digital marketing course, learn now, join today. I've seen so many people writing this. No intent match, no differentiation. ఇంక్లూడ్ కీవర్డ్ మ్యాండేటరీ, కీవర్డ్ కంపల్సరీ ఉండాలంటాడు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్, ఎందుకంటే వాడు సర్చ్ చేస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ టెల్ ఇన్ మై గూగుల్ యాడ్స్ క్లాసెస్ దట్ ఒక పర్సన్ ఒక క్యాబ్ బిజినెస్ ఉందన్నమాట. ఓకే, ఆయన కీవర్డ్ కస్టమర్ ఏమని సర్చ్ చేసిన అంటే క్యాబ్స్ ఇన్ కర్నూల్ అని సర్చ్ చేశాడు. కానీ ఈయన యాడ్ కాపీ ఏముందంటే టాక్సీ ఇన్ కర్నూల్ అని ఉంది. Tell me, do you think people click on this ad? Click చేస్తానండి. సార్ taxi click చేయరు సార్. No, Cab. sir. There is a high chance that people will not click on taxi in Karnal. Both are same. క్యాబ్ అన్న టాక్సీ అన్న ఒకటే, కానీ అంతా ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవన్నీ జడ్జ్ చేయడు. టాక్సీ ఇన్ కర్నూల్ ఫస్ట్ పొజిషన్లో వస్తుంది, సెకండ్ ఇంకోటి రాశాడు, వాడు సింపుల్గా క్యాబ్స్ ఇన్ కర్నూల్ రాశాడు. దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ పీపుల్ క్లిక్ ఆన్ దిస్. ఎందుకంటే ఆయన సర్చ్ చేస్తున్న నాకు ఏది మ్యాచ్ ఉందని ఆయన కళ్ళు ఆటోమేటిక్గా గ్రాస్ చేసేసి దాన్ని క్లిక్ చేసేస్తుంది అనమాట. కాబట్టి కీవర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మేక్ షూర్ దట్ యూ ఇంక్లూడ్ యువర్ మెయిన్ కీవర్డ్ ఓవర్ హియర్. యువర్ headlines must include wedding photographer Hyderabad wedding photography, what it might be. This improves relevance. Next, add intent and benefit. Wedding photographer Hyderabad, instead of wedding photographer Hyderabad, wedding photographer Hyderabad, candid expert. Hyderabad wedding shoot starting 25K. Benefit, different angles, types of headlines, keyword based, benefit based, offer based, trust based, urgency based. ఇంత మనం చెప్పాం కదా, 100% జాబా, సర్టిఫికేటా, పర్సన్ బట్టి ట్రై డిఫరెంట్ వేరియేషన్స్. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ ఆన్సర్స్ కోసం పోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని అడగండి. ల్యాండింగ్ పేజ్ చేయాలంటప్పుడు కూడా ఐ డిడ్ ద సేమ్ థింగ్ టు ద ODMT ల్యాండింగ్ పేజ్ అండి. దిస్ ఇస్ వాట్ మేక్స్ ద పీపుల్ డిఫరెన్స్ అనమాట. నేను ChatGPT వాడుతున్నాను, నువ్వు వాడుతున్నావు, ఇంకొకరు వాడుతున్నారు, కానీ మనకు ఒక లాజిక్ ఉండాలి, ఎట్లా వాడుతున్నా, దీన్ని ఎట్లా వాడితే బాగుంటుంది అని. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ 1 year బ్యాక్ నేను ఇది ఇంప్లిమెంటేషన్. నేను అడిగిన ఒకటే సరి, అరే బాబు నేను ల్యాండింగ్ పేజ్ కావాలి, ఫస్ట్ నువ్వు చెప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంది అంటే అప్పుడు చెప్పింది హీరో సెక్షన్ ఉండాలి. అంతవరకు హీరో సెక్షన్ లేదు నాకు 1 year బ్యాక్. ఓహో అట్లానా అని చెప్పి, జరే మన హీరో సెక్షన్ చేసిస్తావా, నాకు ఇట్లా చేయి, ఈ సెక్షన్ ఇట్లా చేస్తావా అని మొత్తం దాంతో తీసుకొని నేను చేసిన. దట్స్ వాట్ ఐ స్పెంట్ 80 hours ఆన్ దాట్. ఒకప్పుడు ఈ సైన్స్ లేకుండే, నేను ఐ హ్యాడ్ నో సైన్స్ ఆఫ్ డూయింగ్ దీస్ థింగ్స్. బట్ ChatGPT వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో ఇంత సైన్స్ ఉంటుందా అన్నట్టు. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెబ్సైట్, SEO, గూగుల్ యాడ్స్, ఫస్ట్ ChatGPTకి వెళ్ళి అడగండి వాట్ ఈస్ ది బెస్ట్ మెథడ్. దెన్ దాని తర్వాత టేక్ ద కంటెంట్ ఫ్రమ్ ఇట్. ఓకే, ఎస్, ఎనీ క్వశ్చన్స్? Dear sir, no, sir. బాగా అర్థమైంది సార్. మరి రేపు టాస్క్ చేయాలి మరి మంచిగా అది చేస్తాను సార్. చూస్తా. రిమైనింగ్ పీపుల్, ఎనీ అదర్ క్వశ్చన్స్ హ్యావ్? No, sir. No, sir. No, sir. 1 second, నేను రేపు టాస్క్ ఇది ఓపెన్ చేసి మీకు so that you will understand how to do the task.
Can you able to see the screen? No, sir. Those- One those- second. No, sir. 1 second. Where is this? Share. Yeah. Now you can see, right? Yes, sir. ఇక్కడ టాస్క్ చూడండి, టాస్క్ని బాగా అర్థం చేసుకొని చేయండి, స్పెండ్ చేయండి టైం మంచిగా. యా. బ్లాగ్ రైటింగ్ 3 బ్లాగ్స్ రాయమని చెప్తున్నాను నేను ఇక్కడ. టాపిక్ హౌ ఏఐ ఇస్ చేంజింగ్ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా, వై మోస్ట్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఫెయిల్, ఫ్రీలాన్సింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి దీని గురించి రీసెర్చ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసి ఎట్లా చేస్తారో ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ తోటి చేయండి. తర్వాత హోమ్ పేజ్ కంటెంట్, ఇంతకుముందు బ్లాగ్ కంటెంట్, ఇప్పుడు హోమ్ పేజ్ కంటెంట్. సో బిజినెస్ తీసుకోండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక బిజినెస్, ఫిట్నెస్ స్టూడియో ఒకటి. ఈ మూడింటికి నాకు కాంటెంట్ కావాలి మీరు. అండ్ ఐ టోల్ యూ ద రూల్స్ హియర్. దాని తర్వాత వెన్ యూ రన్నింగ్ గూగుల్ యాడ్ కాపీ కావాలి. డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్కి నాకు 5 హెడ్లైన్స్ 3 డిస్క్రిప్షన్స్ కావాలి. మెటా యాడ్స్కి 2 ప్రైమరీ టెక్స్ట్ 2 హెడ్లైన్స్ 1 CTA. ఇదంతా మీరు ChatGPT అడిగి చేయండి. కాకపోతే బెటర్గా కావాలి నాకు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంది, దానికి కూడా ఒక రెస్టారెంట్కి. తర్వాత ఈమెయిల్, సేమ్ బిజినెస్కి మీరు ఈమెయిల్ రాయాలి. ఒకటి ప్రమోషనల్, ఒకటి స్టోరీ ఈమెయిల్. ఫైనల్గా ఈ ఈ ఇందులో ఏదో ఒక బిజినెస్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ కానీ, రెస్టారెంట్ కానీ, సన్లూన్ కానీ, ఏఐ కోర్స్ తీసుకోండి. దీనికి సంబంధించి ఒక బ్లాగ్, ఒక యాడ్, ఒక ఈమెయిల్, ఇవన్నీ రిలవెంటే ఉండాలి. ఆల్ 3 ఆర్ కనెక్టెడ్, సేమ్ క్యాంపెయిన్ ఐడియా. దిస్ ఇస్ ద టాస్క్. మీకు ఒక 2 అవర్స్ పడుతుంది టైము. మంచిగా ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఇది ప్రాక్టీస్ చేసి టుమారో చూపించండి. ఐ సీ ఎవ్రీ వన్ టాస్క్ టుమారో, దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ డిజిటల్ మార్కెటింగ్ పోతున్నాం అంటే ఓన్లీ క్యాంపెయిన్ చేయమంటే ఇలాంటిది కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ రాకున్నా కూడా ఏఐ ఇంత ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఒక్కసారి కూర్చున్నారు అనుకోండి, ఇంకా అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా కంపెనీ హిట్ అయిపోతే యూ కెన్ డూ దీస్ థింగ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. 1 second.